తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా నీలో ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన ధ్యానానికి సహాయకరంగా దైవ గ్రంథములో నుండి మరొక లేఖనాన్ని చదువుకొని ముందుకు సాగి వెళ్దాం. పరమగీతములు 1వ అధ్యాయం సహోదరులు 2 వచనాలు చదువుతారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపుడా, మహాగణుడా, మరొక సమయాన్ని మీ బిడలమైన మాకు మీరు అనుగ్రహించినందుకు మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము చదువుకొని ఉన్నాం. వివరించడానికి కావలసిన సహాయము పరిశుద్ధాత్మదేవ మీ బిడలమైన మాకు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన మీ దాసుని ప్రయోజకుడు మీరే సహాయం చేయమని, వాక్యమును విరిచి వడ్డించి తృప్తిపరచమని వాక్యమైన యేసునామను స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరమగీత గ్రంథములో నుండి మనం కొన్ని వారాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ దినం 1-2 వచనాలు మనం చదువుకుందాం. పరమగీత గ్రంథములో ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరే, ఒకరు సొలొమోను, రెండవది షూలమితి. అక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ గ్రంథాన్ని రాసిన వాడు సొలొమోను అని మనము గత కాలంలో మనం చూసుకున్నాం. అంత మాత్రమే కాకుండా సొలొమోను షూలమితి అంతఃపురములో ఉన్నట్లుగా ఈ భాగములో లేఖనాల్లో మనము చూసుకోగలుగుతాం. అంత మాత్రమే కాకుండా సొలొమోను షూలమితి వారి వివరణ గత కాలము నుండి మనము ధ్యానిస్తూ వచ్చాం. లాస్ట్ 2 వారాల క్రితము షూలమితి అంటే ఏమిటో, షూలమితి అంటే పరిపూర్ణురాలని, షూలమితి అంటే సంపూర్ణురాలని, షూలమితి అంటే సౌందర్యవంతురాలని ధ్యానము చేశాం. అందుకు కారణం ఏమిటంటే సామెతల గ్రంథం లేఖనాలు మనం చూసాం. 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమణలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడును అని చెప్పారు. గత 2-3 ప్రియులారా టీవీ ప్రోగ్రాములో ఆ సందేశము వివరించడం జరిగింది. ఒప్పుకొనుడు ద్వారా షూలమితి ఆశీర్వాదం పొందింది, ఒప్పుకొనుడు ద్వారా యాకోబు ఆశీర్వాదం పొందాడు, ఒప్పుకొనుడు ద్వారా పౌలు గొప్ప దైవ సేవకుడయ్యాడు, ఒప్పుకొనుడు ద్వారా దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు, ఒప్పుకొనుడు ద్వారా ప్రియులారా యెషయా కూడా ప్రియులారా మంచి ప్రవక్తగా మనము చూడగలుగుతాం. కాబట్టి షూలమితి అంటే నేను నల్లనిదానని ఒప్పుకుంది 6వ వచనంలో. ఒప్పుకొనుడు ద్వారా షూలమితి అంతఃపురానికి ఏమైందండి, రాణి అయిపోయింది. ఒప్పుకుంటే ఎంత ఆశీర్వాదం. ఒకప్పుడు అతిక్రమంలో ఉంది. అన్నలకు లోబడని షూలమితిని చూసాం, అన్నల మాట వినని షూలమితిని చూసాం, ఎండిపోయిన షూలమితిని చూసాం. కానీ ఇప్పుడైతే సౌందర్యవంతురాలైన షూలమితి, సంపూర్ణురాలైన షూలమితి
మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అందుకనే సోలమితి అంటుంది, ప్రియులారా, రాజు ప్రేమను స్మరించుకుంటున్న సోలమితి భాగంలో మనం చూడగలుగుతాం. రాజును స్మరించుకుంటున్న సోలమితి, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికి కూడా యవనస్తులు పరమగీత గ్రంథాన్ని చదవనివ్వరు అండి. కారణం ఏమిటంటే వారు మనోనేత్రాలు తెరవబడిన అనుభవం లేని వారు మనోనేత్రాలు తెరవబడిన వారై పరమగీత గ్రంథాన్ని గురించిన లోతైన సత్యాలు ఎరిగి ఉంటారు. కాబట్టి అందుకోసమే ప్రియులారా పరమగీతం ప్రియులారా చాలామంది అపార్థంగా చదువుకుంటారు. కారణం ఏమిటంటే వారు భూ సంబంధులు కాబట్టి భూ సంబంధమైన గురించిన ఆలోచన వారి హృదయాల్లో కలిగి ఉంటుంది. కానీ ఈ పరమగీతం ఆత్మ సంబంధులైన వారికి ఎంతో మాధుర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుందని లేఖనాల్లో మనము చూడగలుగుతాం. అందుకనే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. గమనించండి, ఆ కల్వరి సెలవులో యేసు ప్రభువారు ఈ సంఘము కొరకు ప్రియులారా కల్వరి సెలవులో ఆయన ముద్దగా తయారయ్యాడు. ఈ సంఘము కొరకు అంటే సొలొమోను సోలమితి కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ మన పరలోకపు తండ్రి పరలోకపు కుమారుడైన క్రీస్తు ప్రభులోకానికి వచ్చి తన ప్రియురాలైన సంఘము కొరకు ప్రాణం పెట్టాడు అండి. తన ప్రియురాలైన సంఘము కొరకు అతడు ప్రాణం పెట్టినట్టుగా మనము చూడగలుగుతాం. ఎలాగూ మనం గమనించినప్పుడు ప్రియులారా చూడండి, లేఖనాల్లో కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దైవ సేవకుడైన పేతురు, అపోస్తులైన పేతురు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెబుతున్నారు. ప్రేమగల ముద్దులతో ఒకనికి ఒకడు ముద్దు వందనములు చేయుడి. ఎలాంటిది ప్రియులారా? ఆ ప్రేమ ముద్దులతో ఒకరికి ఒకరు వందనము చేసుకొనుడి. యేసు క్రీస్తు వారు ఎలాంటి ప్రేమ చూపించాడు చూడండి. రోమాపత్రికలో మనము ప్రేమ ముద్దులతో మనం ఆయన్ని ఎలాగూ కనపరచాలంటే ప్రియులారా రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు ఇలాగూ రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి 5:8 పౌలు ఇలాగూ రాస్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి, యేసు క్రీస్తు వారు ఎలాంటి ప్రేమ చూపించాడు మన పట్ల. తోటి సహోదరులకు ఎలాంటి ముద్దు, ప్రేమతో ముద్దు. ప్రియులారా ఇప్పటికీ పాశ్చాత్య దేశపుల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటే ఎలాంటి ముద్దు? పవిత్రమైన ముద్దు, కలంకము లేని ముద్దు, లోపము లేని ముద్దు, కపటము లేని ముద్దు. గమనించండి, అలాంటి ముద్దులతో ఒకరికొకరు ముద్దు పెట్టుకొనుడి అని జ్ఞాపకము చేస్తున్నాడు. యేసు క్రీస్తు వారు మనం బలహీనులమై ఉండగా ప్రేమించాడు, భక్తిహీనులై ఉండగా ప్రేమించాడు, దూరస్తులై ఉండగా ప్రేమించాడు, విగ్రహారాధికులై ఉండగా ప్రేమించాడు. ఆయన ప్రేమలో, ఆయన ముద్దులో పవిత్రత ఉంది, పవిత్రత ఉంది. అందుకనే ప్రకటన గ్రంథంలో 1:6 ఏమంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 1:6 ఆయన చూపిన ప్రేమకు ప్రియులారా అదే సోలమితికి సంఘానికి ఉన్న పోలికను మనము చూసినప్పుడు 1:6 ప్రకటన గ్రంథం 1:6 ఒక మాట చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగాయుగములు కలుగునుగాక. మనను ప్రేమించుచు ప్రియులారా సోలమితిని ప్రేమించుచూ ఉన్నాడు. సంఘాన్ని ప్రేమిస్తున్న యేసు క్రీస్తు వారిని మనం చూస్తాం.
యేసు క్రీస్తు వారు ప్రేమిస్తూనే ఉన్నాడు సంఘాన్ని. ఎంతవరకు? అంతఃపురములోనికి చేరేంత వరకు సంఘాన్ని ప్రియుడైన యేసు క్రీస్తు వారు ప్రేమిస్తూ ఉంటాడు. మనం ఓ రోజు అంతఃపురానికి వెళ్ళిపోతాం, ప్రభు దగ్గరికి, ప్రభు విద్యుశాలకు వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్తాం తెలియదు. కాలాలు, సమయాలు ప్రభు ఆధీనంలో, తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కానీ మనం వెళ్తాం. ఎందుకంటే మనకు ప్రధానము చేయబడ్డాం ప్రభువుకు. ఎప్పుడైనా సంఘము మధ్య ఆకాశంలో వివాహము జరగబోతుంది. ఆ వివాహము కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. గమనించండి, మరొక లేఖనాన్ని మనం చూసుకుందాం. యేసు ప్రభు వారు తాను ప్రేమించిన వారి విషయంలో ఆయన కలిగి ఉన్న శ్రద్ధ. సొలొమోను సూలమితిని ప్రేమించాడు. ఆమెకు కావలసిన అన్ని రకాలైన వనరులు సూలమితికి అనుకూలము చేశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక లేఖనాన్ని చదువుకుందాం. 13:1 యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకములో నుండి తన ఎద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, లోకములో ఉన్న తన వారిని, నిర్ణయించుకున్న వారిని, ప్రదానం చేయబడిన వారిని, ప్రియుని కొరకు ఎదురు చూసేవారిని, తన వారిని ఎంతవరకు కాపాడుతాడంట? అంతము వరకు కాపాడేవాడు. ఎంతవరకు అండి? అంతం వరకు. ప్రదానము చేయబడిన తర్వాత ప్రియులారా పెళ్లి కొరకు ఎదురు చూస్తారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు. నువ్వు నేను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మి బాప్తిస్మము తీసుకొని సంఘ సహవాసము చేర్చబడిన తర్వాత ప్రదానము చేయబడ్డాం. ప్రదానము చేయబడిన మనం పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అదే సమయంలో పెళ్లి కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన్ను ప్రేమించిన వారిని అంతము వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంతవరకు అండి? అంతవరకు, అంతవరకు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువు. గమనించండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాం. మన ప్రభు ఏం పెట్టాడండి? ప్రాణము పెట్టారు. ఎవరి కొరకు? తన్ను ప్రేమించిన వారి కొరకు తన ప్రాణము పెట్టాడు. ఈ లేఖనాలన్నీ ఎందుకు మనం చూస్తున్నామంటే పవిత్రమైన ముద్దుకు ముంగుర్తు ఏదండి? ప్రేమ. మనం ఎలాంటి వారై ఉండగా ప్రేమించాడు ఆయన, ఎలా ముద్దు పెట్టుకున్నాడు ఆలోచన చేద్దాం. ఆయన మనను ప్రియులారా బలహీనుడై ఉండగా ముద్దు పెట్టుకున్నాడు, భక్తిహీనుడై ఉండగా ముద్దు పెట్టుకున్నాడు, దురస్తులై ఉండగా ముద్దు పెట్టుకున్నాడు, మలినమై ఉండగా ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఎలా రుజువైంది? క్రీస్తు ప్రేమ ద్వారా రుజువైంది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు నమ్మిన మనం ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్న అవసరత ఎంతైనా ఉంది. అందుకని యెరెమయా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని? తాను ఏర్పరచుకున్న వారిని, తనతో నిబంధన చేసుకున్న వారిని. ఎంతవరకంట? శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. సొలొమితి ప్రేమ ప్రియులారా భూమి మీద వరకే, కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ భూలోకములో పరలోకములో కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ చూపించిన వాడుగా మనము చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో పౌలు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు, బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే క్షపించబడి. ఎంత భయంకరమైన మాట! ఎవరైనా క్రీస్తును ప్రేమించకపోతే, క్రీస్తు సిలువను సువార్తను తేలిగ్గా చూస్తే, యేసును నిరాకరిస్తే, యేసు ప్రభువును దూషిస్తే, అవమానపరిస్తే వాడు శాపగ్రస్తుడు. ఆ మాట కాదు, ఇది దైవ గ్రంథమైన బైబిల్ తెలిసే సత్యం.
ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రభువును ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? సహవాసాన్ని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా? ఆగి ఆలోచన చేయండి. అందులో సులమితి అంటుంది, అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ప్రేమిస్తే మొదట సులమితి ప్రేమించలేదు, సొలొమోనే ప్రేమించాడు. సొలొమోను ద్రాక్ష తోటకు ప్రియులారా, ఆమె ప్రియులారా కావలి కత్తెగా ఉంది. ఇప్పుడు అన్న వాళ్ళ ద్రాక్ష తోట కావలి కత్తికి ఉండలేదు, కానీ ఇప్పుడు సొలొమోను తోటకు సులమితి కావలి కత్తిగా ఉన్నప్పుడు సొలొమోను ఆమెతో వచ్చి సంభాషణ చేసి ఆమె జీవితాన్ని మార్చిన విధానాన్ని మనము చూడగలుగుతాం. లేఖనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఉదయకాలంలో ప్రియులారా, ఆయన ప్రేమించాడు. మనము కూడా ఎలాగ ప్రేమించాలి? ప్రారంభ దినాల్లో చాలా ఎక్కువ ప్రేమ చూపించేవారుగా ఉన్నారు, కానీ ఆ ప్రేమ దినదినానికి పరిపూర్ణత కావాలి. కానీ దినదినానికి ఏమవుతుందంట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఎలాగ భక్తుడు యోహాను గారు రాస్తున్నారు సంఘాన్ని గురించి. అయినను మొదట నీకున్న ప్రేమను ఏం చేశాడు? వదిలిపెడుతున్నారు. కూడికలకు వచ్చేది మొదట ఆసక్తిగా ఉండే వదిలిపెట్టేస్తుంది. మొదట ఆసక్తిగా సువార్త సేవకు వచ్చేవాళ్ళు వదిలిపెట్టేశారు. మొదటి ప్రేమను నీవు వదిలివను నింద నీ మీద రాకుండా చూసుకో సోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో. అలాగైతే ప్రియులారా, సులమితి అంటుంది, సొలొమోను నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ఎంత ఆప్యాయతతో ఉంటే ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటారు. అది ఆత్మ సంబంధమైన ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు ముద్దు పెట్టుకునేవారుగా ఉంటారని వాక్యము చెబుతుంది. చూడండి, లూకా సువార్తలో యేసు ప్రభువారు ఒక పరిసయ్యుడు ఆయన్ను ఆహ్వానించాడు విందుకు. ఏం జరిగింది చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. గమనించండి, ఆమె హృదయం అంతా కరిగిపోయింది. కారణం ఏమిటి? ప్రియులారా, ఆమెను గురించి రాయబడిన మాట మనం గమనించినప్పుడు ఎవరంటండి ఆమె? 37వ వచనం చదవండి. ఎవరు ఆమె తెలుస్తుంది. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ. గమనించండి, ఎవరామె? పాపాత్మురాలైన స్త్రీ. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, ఆరోగ్యవంతులకు వైద్యం అక్కర్లేదు, కానీ రోగులకే వైద్యం. బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ చెప్తుంది. అలాగైతే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ పాపాత్మురాల స్త్రీ, ఆమె పాపాలని గుర్తుకొస్తున్నాయి. ఇలా పాపాలు క్షమించడానికి భూమి మీద అధికారం కలదని విశ్వాసం ఉంచింది. పరిసయ్యుడు పిలిచాడు కానీ నీళ్ళిచ్చినోడు కాదు. పరిసయ్యుడు పిలిచాడు కానీ కూర్చోమని చెప్పిన వాడు కాదు. పరిచయుడు పిలిచాడు కానీ చర్చుకున్నవాడు కాదు. వచ్చి పిలిచాడు కాబట్టి వచ్చాడు, కూర్చున్నాడు. కానీ పాపాత్మురాలు స్త్రీ ఏం చేస్తుంది అక్కడ మనం గమనించినప్పుడు 38వ వచనంలో ఆమె ప్రియులారా, వెనుకతోట ఆయన పాదముల యొద్ద తడిసి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాసన పూశాను. ఆయన పాదాల దగ్గర ప్రియులారా, ఆమె ఎంత హృదయం పగిలిపోయిందో గమనించండి. తన హృదయం పగిలిపోయింది. అయ్యో, పాపాత్ములైన నన్ను ప్రభు చేర్చుకున్నాడు. అవును, ఆమె పాదాల దగ్గర కూర్చుంది. అందుకని తర్వాత లేఖనాలు ఉన్నాయి, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నది. కానీ పరిసయ్యుని పాపాలు క్షమించబడ్డాయంటట్లు రాయబడలేదు పరిశుద్ధాత్ముడు. అయితే ప్రియులారా గమనించండి, ఆమె ఎలాగ ముద్దు పెట్టుకుంటుంది? కన్నీళ్ళు కారుస్తూ ఉంది.
అత్తరు పూసింది. తర్వాత సొగుసైన తన వెంట్రుకలను యేసు పాదములతో తుడుస్తూ ఉంది. ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్న సులమితిని మనం ఇక్కడ చూడగలుగుతాం. అక్కడ సులమితి, ఇక్కడ పాపాత్మురాలు మనం గమనించగలుగుతాం. చూడండి 45వ వచనంలో చదువుకుందాం. 7వ అధ్యాయం 45వ వచనం. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు చూడండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి మారలేదు. అతరు పూసెను, ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. గమనించండి, యేసు ప్రభువారు పాపాలు క్షమించడానికి భూలోకములో సర్వాధికారము గలవాడు. లోకములో ఎవరు పాపాలు క్షమించే అధికారం లేదు. యేసు క్రీస్తుకు ఒక్కడికే క్షమించే అధికారం ఉందని దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అలాగైతే ప్రియులారా, యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది పాపాత్మురాలు. పరిసయ్యుడు వచ్చాడు కానీ ప్రియులారా, ఆయన చేర్చుకున్నవాడు కాదు, నీళ్ళిచ్చినవాడు కాదు, నూనె పెట్టినవాడు కాదు. కానీ ఏమైతే గమనించండి, అందుకని అంటున్నాడు ఈమె విస్తారమైన పాపములో క్షమించబడు. అంత విశేషమైన సంగతి కాదా? చదువుకుందాం, దాటి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. 26వ అధ్యాయం 49. మరొక వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. మనం అందరము పరిచయమైన వ్యక్తి, మీకు తెలిసిన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి. 26:49. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. చెప్పగా గమనించండి, యోదయ ఇస్కరేతు గారు ప్రియులారా యేసు ప్రభుని ఏం చేశారండి? ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ఈనాడు కూడా చాలామంది ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నారు. ఎవరిని? యేసు ప్రభువును. యోదయ ఇస్కరేతు 30 ఎండి నాణ్యములకు అప్పగించేశాడు. గమనించండి, అంటే ఈ ముద్దు ఎలాంటిదండి? కపటముతో కూడుకున్న ముద్దు, పరిసయ్యుడి వేషధారుతో కూడుకున్న ముద్దు అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, మరొక లేఖనాన్ని చూసుకుందాం. 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 2వ వచనం చదువుకుందాం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. గమనించండి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడెవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఇదిగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైన కుమారుడు, అద్వితీయ కుమారుడు, మనోహరుడైన కుమారుడు, జనతైక కుమారుడు. ఈ కుమారుని ముద్దు పెట్టుకొని, లేకుంటే కోపించును. ఎవరైతే లోకంలో యేసు క్రీస్తును ముద్దు పెట్టుకుంటారో, వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారో, వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో, అట్టి వారి మీద దేవుని కోపము చల్లారుతుంది. ఒకవేళ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఏముందండి? ఆయన కోపము రగులు కొనును. ఆయన కోపమును చల్లార్చగలవాడెవరు ఉన్నారా? ఎవరు లేరు. అలాగే మనం గమనించగలం ప్రియులారా, ఋతు గ్రంథంలో ఓర్ప ఏం చేసిందండి? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. గమనించండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఓర్ప గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. ఋతు గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకుంది. అంత మాత్రమే కాదు, రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో మరొక లేఖనాన్ని మనము చూసుకొని ముందుకు సాగి వెళ్దాం. కొద్ది లేఖనాలు మనం చదువుకొని ముందుకు సాగి వెళ్దాం. చూడండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకడు వందనము చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనము చూసుకునండి. చాలామంది పేజ్లాడని మరొకటి అంటున్నారు. కాదు, బైబిల్ తేటగా స్పష్టంగా ఉంది. సహోదరుడు కనపడినప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.
ప్రైజ్లాడంటే దేవుడు చేసిన మేళ్ళకై దేవునికి స్తోత్రములు. గమనించండి, ఏం చేయాలండి? సహోదరులు కలిగినప్పుడు పవిత్రమైన హృదయంతో ఒకరికొకరు వందనము చెప్పుకొనుడే అని లేఖనము తెలియచేస్తుంది. అలాగైతే సులమితి అంటుంది, అతడు పెట్టుకో. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినప్పుడు సులమితి అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ముద్దు ఎలాంటిదంటే పవిత్రమైనదని, ఆ ముద్దులో ఏముందంటే త్యాగం ఉందని, ఆ ముద్దులో సమర్పణ ఉందని, ఆ ముద్దులో క్షమించే గుణం ఉందని లేఖనాల్లో మనం చూసాం. అంత మాత్రమే కాదు, పాపాత్మురాలు స్త్రీ ఆయన ముద్దు పెట్టుకుంటూనే ఉంది, పరిశేడు ముద్దు పెట్టుకోనే లేదు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభును ముద్దు పెట్టుకొని అప్పగించాడు. మనమైనా ఇంకా ఎవరినైనా యేసు ప్రభువును అప్పగిస్తున్నామా సిలువ వేయడానికి? ఆగి ఆలోచన చేద్దాం. దేవుడు ఈ లేఖనాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన లేఖన భాగాలను బట్టి మేము స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, గణపరుస్తున్నాము తండ్రి. టీవీలో వాక్యం వింటున్న వారిని మీరు ఆకర్షించండి, నమ్మిన వారిని ఉజ్జీవపరచండి, నమ్మని వారికి రక్షణ కార్యాలు వారి హృదయాల్లో కలిగించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది హృదయాల్లో మార్పు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. దయాదాక్షిణ్యపునుడా, ధవలవర్ణుడా, మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షత కింద మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమును విరిచి వడ్డించి తృప్తిపరిచి పంపుతున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ, ఈ వారమంతట్లో మీ దక్షిణస్తం సదాకాలము తోడుగా ఉండమని సమస్తమునకు ఆధారభూతుడైన యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య చేరి వచ్చిన వారికి, టీవీలో వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన ఆదరించునుగాక. ఆమేన్.